प्यारे बच्चों, सबको नमस्कार। आज हम 9वीं कक्षा के चौथा पाठ प्रकृति की सीख पाठ हम पढ़ेंगे। प्रकृति की सीख माने तो प्रकृति యొక్క नीति माने तो प्रकृति द्वारा हम क्या सीख सकते हैं, हमें क्या सिखाती है, ప్రకృతి మనకి ఏమి నేర్పిస్తుంది, మనం దాని నుంచి ఏమి నేర్చుకోవచ్చు, ప్రకృతి మనకి ఏమేమి చెప్తుంది అనే విషయం इस पाठ के द्वारा हमको मालूम होता है। इस पाठ कविता पाठ है। कवि का नाम सोहनलाल द्विवेदी है। सोहनलाल द्विवेदी, उनका जीवन काल 1906 से लेकर 1988 तक है। उन्होंने अनेक रचनाएं की हैं। भैरवी, पूजा गीत और सेवाग्राम, प्रभाती, युगाधार, कुणाल, चेतना, बांसुरी, ऐसा अनेक ग्रंथ उन्होंने लिखा है। उनके द्वारा रची हुई यह पाठ हम पहले गाएंगे, सुनिए। पर्वत कहता शीश उठाकर तुम भी ऊंचे बन जाओ। पर्वत कहता शीश उठाकर तुम भी ऊंचे बन जाओ। सागर कहता है लहरा कर मन में गहराई लाओ। सागर कहता है लहरा कर मन में गहराई लाओ। समझ रहे हो क्या कहती है, समझ रहे हो क्या कहती है, उठ उठ गिर कर तरल तरंग। समझ रहे हो क्या कहती है, उठ उठ गिर कर तरल तरंग। भर लो अपने मन में मीठे मीठे मृदुल उमंग। समझ रहे हो क्या कहती है, उठ उठ गिर कर तरल तरंग। भर लो अपने मन में मीठे मीठे मृदुल उमंग। पृथ्वी कहती धैर्य न छोड़ो, पृथ्वी कहती धैर्य न छोड़ो, कितना ही हो सिर पर भार। पृथ्वी कहती धैर्य न छोड़ो, कितना ही हो सिर पर भार। नभ कहता है फैलो इतना, नभ कहता है फैलो इतना, ढक लो तुम सारा संसार। नभ कहता है फैलो इतना, ढक लो तुम सारा संसार। पर्वत कहता शीश उठा कर तुम भी ऊंचे बन जाओ। सागर कहता है लहरा कर मन में गहराई लाओ। समझ रहे हो क्या कहती है, समझ रहे हो क्या कहती है, उठ उठ गिर कर तरल तरंग। भर लो अपने मन में मीठे मीठे मृदुल उमंग। पृथ्वी कहती धैर्य न छोड़ो, कितना ही हो सिर पर भार। पृथ्वी कहती धैर्य न छोड़ो, कितना ही हो सिर पर भार। नभ कहता है फैलो इतना, ढक लो तुम सारा संसार। पहले इसका अर्थ देखेंगे। पर्वत, पर्वत कहता है शीश उठाकर। शीश माने तो क्या है, शीश माने तो सर, सर अंटे तला। शीश उठाकर तला एत्ती, तुम भी ऊंचे बन जाओ, నీవు కూడా ఊంచే బంజావో, ఎత్తుగా కా అంటే గొప్పగా కా, ఊంచే అంటే ఎత్తైన, బంజావో తయారవు. ఎత్తుగా కావటం అంటే అర్థం ఏంటి, ఉన్నత స్థితిగా నువ్వు కూడా రా. पर्वत बहुत ऊंचे में रहता है, उसके सर आकाश तक छूती है। इसी प्रकार तुम भी मेरे जैसा ऊंचे बन जाओ, बढ़िया बन जाओ, మహాన్ బంజావో, గొప్పవాడివి కా అని చెప్పేసి మనకు ఆ పర్వతము చెప్తున్నారు. ఎలా అంట, శీషుట ఆకారు, తల ఎత్తి గర్వంగా గొప్పవాడిగా కా అని చెప్పి అంటుందట.
सागर कहता है लहरा कर मन में गहराई लाओ. సాగర్ సాగర్ అంటే ఏమిటి? సాగర్ అంటే సముద్రం. సముద్రం ఏముంటుందట? లహరాకర్, లహరాన అంటే ప్రవహించడం. ఇది అలలు ప్రవహిస్తూ ఉంటాయి, అలలు ప్రవహిస్తూ ఉంటాయి. అలా ప్రవహిస్తున్నటువంటి సముద్రంలో ఉండే చంచలంగా ఉంటాయి అన్నీ కూడా. ఈ పర్వతం యొక్క అలలు ఎప్పుడు కూడా చంచలంగా ఉంటాయి. అటువంటి చంచలమైనటువంటి ఆ నీరు, అలలు ఏమంటున్నాయట అంటే, తుంబి నీవు కూడా తుమారే మన్మే నీ యొక్క మనసులో గహరాయి లావో. గహరాయి అంటే లోతైన, అంటే గంభీరమైనటువంటి ఆలోచనల్ని తీసుకొచ్చుకో అని చెప్పి అంటుంది. అంటే తుంబి తుమారే మనకో బహుత్ విశాల్ బనావో, నీ యొక్క మనసుని చాలా లోతుగా ఆలోచించేటట్లుగా, అలాగే నీ యొక్క మనసుని విశాలంగా చేసే విధంగా తీసుకురా అని చెప్పేసి సముద్రం యొక్క అలలు మనకు, సముద్రం మనకు ఆ ప్రవహిస్తున్నటువంటి అలల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. हम यहाँ तक क्या अर्थ देखेंगे. పర్వత్ కహత శీష్ ఉటాకర్, పర్వతం అంటుంది శీష్ ఉటాకర్, నీ యొక్క తలను ఎత్తి, తుంబి ఊంచే బంజావో, నీవు కూడా ఊంచా బంజావో. ఊంచా బంజానా అంటే ఏమిటి? ఎత్తవటం అంటే అర్థం గొప్పగా, మహాన్ బంజావో. తుంబి బహుత్ మహాన్ బంజావో, మహాన్ వ్యక్తి, మహాన్ గుణ్ తుమ్మే బడావో. నీ మనిషి యొక్క మంచి గుణాలు, గొప్పమైన గుణాలని నువ్వు పెంపొందించుకో. అలా తల పైకెత్తి నువ్వు కూడా ఉన్నతుడిగా తయారవు అని చెప్పేసి పర్వతంకో సికాతి. और సాగర్ కహతా హై, సాగర్ అంటే ఏంది? సముద్రం అంటుందట. సముద్రం ఉంటుంది లహరాకర్, ప్రవహించి, అంటే అలల ప్రవాహాన్ని లహరానా అంటాం. అలా లహరాకర్, అలలు, సముద్రం ఎప్పుడు కూడా ఉప్పొంగుతూ ఉంటుంది. ఉప్పొంగుతున్నటువంటి సముద్రం ఏమంటుందంట అంటే, మన్మే గహరాయి లావో, మనసులో లోతుని తీసుకోవాలి. మనసు యొక్క లోతుని తెలుసుకో. మనసులోకి ఆ లోతైనటువంటి ఆలోచనలు చేయి, గంభీరమైనటువంటి ఆలోచనలు చేయి. మనకో విశాల్ బంజావో, విశాలంగా ఆలోచించు, విశాలంగా లోతుగా అలాగే విశాలంగా నీ యొక్క మనసుని ఆలోచింపజేసేటట్లుగా చెయ్యండి. సముద్రం నీళ్లు ఒక చోట ఉండాలి, ఉప్పొంగుతూ ఉంటాయి. విశాలమైన ప్రాంతానికి ఎక్కడెక్కడి నుంచో ప్రవహించుకుంటూ వచ్చే అలలు ఒక్కసారి ఉప్పొంగి ఎక్కువ ప్రాంతాన్ని అది ఆక్రమించుకుంటూ ఉంటుంది. అలాగే తుమ్ అప్నే మన్మేవి, నీ మనసులో నువ్వు కూడా లోతైనటువంటి విశాలమైనటువంటి గహరాయి అంటే లోతుగా, విశాలంగా ఆలోచించు, లోతుగా ఆలోచించు అని చెప్పేసి సముద్రం మనకు నేర్పిస్తూ ఉంటుందట. సమझ रहे हो क्या कहती है, అర్థమవుతుందా నీకు? క్యా కహతీ హై, ఏమంటుందో, ఏమిటది అనేది. తరల్ అంటే తరలిస్తున్నటువంటి చంచలమైనటువంటి తరంగం అంటే అలలు. అలలు చంచలంగా ఉన్నటువంటి అలలు ఏమంటున్నాయో నీకు అర్థమవుతుందా? ఈ అలలు ఏం చేస్తున్నాయి? ఉట్టు గిర్ కరు తరంగ్, ఈ తరంగాలన్నీ కూడా, ఈ అలలన్నీ కూడా ఉట్టితే పైకి లేస్తూ ఉంటాయి, గిరితే పడుతూ ఉంటాయి. అలలు పైకి లేస్తూ ఉంటాయి, కింద పడుతూ ఉంటాయి. ఇటువంటి పడుతూ లేస్తున్నటువంటి ఈ అలలు ఏమంటున్నాయో నీకు అర్థమవుతుందా అంటుంది. ఏమంటున్నాయట అంటే, భర్లో అపునే మన్మే మీఠే మీఠే మృదుల్ ఉమంగ్. అపునే మన్మే, మీ మనసులో, భర్లో నింపుకోండి. ఏది నింపుకునేది? మీఠే మీఠే మృదుల్ ఉమంగ్. మృదులు అంటే మెత్తనైనటువంటి, మృదువైనటువంటి. ఉమంగ్ అంటే ఉత్సాహం, ఉల్లాసం. తీయనైనటువంటి, మీఠే మృదుల్ ఉమంగ్, తీయనటువంటి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నీ మనసులో నింపుకో. అవి ఎప్పుడు కూడా ఎగురుతూ ఉంటాయి, ఎప్పుడు ఉల్లాసంగా ఎగురుతూ ఉంటాయి, కింద పడుతుంటాయి, మళ్ళీ లేస్తూ ఉంటాయి. ఉठते हैं गिरते हैं, फिर उसी उल्लास से, इसी उमंग से फिर उठते हैं, फिर पढ़ते हैं. उसी प्रकार అదేవిధంగా తుంబి తుమారే మన్మే, నీవు కూడా నీ మనసులో మీఠే మృదులు ఉమంగ్ కో బడావో, మీఠే కోమల ఆశావం కో బరావో. తబ్బి తుంబి సఫల్ బన్ జాయేగా. ఎప్పుడైనా సరే కోమలమైనటువంటి ఆశల్ని, కోమలమైనటువంటి స్వభావాన్ని నీ మనసులో పెంపొందించుకుంటూ ఉంటే, అటువంటి ఉత్సాహాన్ని నీలో పెంపొందించుకుంటూ ఉంటే నువ్వు పైకి ఎదుగుతావని వాటి యొక్క అర్థం అన్నట్టు. ఏ నింపుకోవాలట మనసులో? మృదుల్ ఉమంగ్, మృదువైనటువంటి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపుకుంటూ ఉండాలి. ఐసా ఉమంగ్ సే హమ్
फिर वही काम అనేక బార్ हम कर सकते हैं. మళ్ళీ మళ్ళీ మనం ఆ పని మరింత ఉత్సాహంగా చేయగలుగుతాం. इसलिए हमको तरल तरंग మృదుల్ ఉమంగ్ बढ़ाने का सीख सिखाती हैं. అలాగే ఇంకా పృథ్వీ కహతి ధైర్య న చోడో. పృథ్వీ అంటే భూమి అంటుంది, ధైర్య న చోడో కితనా హీ హో సిర్ పర్ బార్ తల మీద ఎంత భారం ఉన్నప్పటికి కూడా, తల మీద ఎంత భారం అంటే ఇక్కడ అర్థం ఏంది, తల నెత్తనేది ఎత్తుకోవడం కదా ఇక్కడ అర్థం. అంటే తల మీద మనకు అనేక జిమ్మెదారియా రాతా అనేక బాధ్యతలు అనేవి ఉంటాయి. అలా మన నెత్తి మీద మన పైన ఎన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా, కిత్నా హీ హో ఎన్ని ఉన్నప్పటికీ, ఎన్ని బాధ్యతలు కితనే भी जिम्मेदारियां रहने पर भी, कितने भार होने पर भी ऐसा बोझ को भी हम सहन करना है. అటువంటి బరువును కూడా మనం సహించి ఇసే हम नहीं छोड़ना है. ఏంది వదిలిపెట్టుకోదట, ధైర్యం నా చోడో. ఎంత భారం ఉన్నప్పటికి కూడా, ఎంత బరువు ఎత్తుకోవాల్సి వచ్చినప్పటికి కూడా మనము ధైర్యం నా చోడో, ధైర్యాన్ని మాత్రము వదిలివేయద్దు అని ఎవరు అంటున్నారు? పృథ్వీ కాతి హై. భూమి మీద అనేక కోటానుకోట్ల ప్రాణులు ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా, అంత బరువును అది మోస్తున్నప్పటికీ కూడా సహన్ సే వస్ భోజ్ రహీ హై. ఆ బరువును మొత్తం కూడా పృథ్వీ మోస్తూనే ఉంటుంది సహనంగా. అలాగే हमारे सिर पर भी अनेक जिम्मेदारियों की बार रहने पर भी हम धैर्य को नहीं खोना है, धैर्य को नहीं छोड़ना है. మనం కూడా ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని వదిలిపెట్టవద్దు. నబ్ కహతా హై ఫైలో ఇతనా డకులో తుమ్ సారా సంసార్. నబ్ కహతా హై, నబ్ అంటే ఆకాశం. ఆకాశం ఏముంటుందట, పైలో ఇతనా విస్తరించు. ఎంతగా విస్తరించాలట, ఢక్కులో తుమ్ సారా సంసార్ మొత్తాన్ని కప్పివేయి. ఏం కప్పాలి? ఆకాశం మొత్తం కూడా ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కప్పివేస్తుంది. మనం ఎంత దూరం పోయినా, ఎక్కడ పోయినా కూడా పైకి చూస్తే ఏం కనిపిస్తుంది? ఆకాశమే కనిపిస్తుంటుంది. ఉసీ ప్రకార్ తుంబి ఇస్ సంసార్ పర్, ఈ ప్రపంచంలో ఢక్కులో నిన్ను నువ్వు కప్పివేయి. ఏది కప్పివేయటంటే అర్థం ఏమిటి ఇక్కడ? కప్పివేయటంటే ఫైలో ఇతన ఎంతగా విస్తరించాలి అంటే, ఢక్కులో ఈ సంసార్ కోహి ఢక్కులేనా హై, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా నువ్వు కప్పివేయాలి. ఎలా అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే, తుమారా అసర్ తుమారే ప్రభావ్ సంసార్ మే దిఖాయి దేనా. నువ్వు చేసేటువంటి పని వల్ల ఈ ప్రపంచం అంతా కూడా కప్పివేస్ట్. అంటే నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క ఆశలు, నీ యొక్క ఆశయాలు ఏతున్నవి, ఇవన్నీ ఆశయాలన్నీ కూడా ప్రపంచం అంతా కనిపించే విధంగా నువ్వు వ్యాపించి ఉండాలి అని ఎవరు చెప్తున్నారు? ఆకాశము చెప్తా ఉంది. ఓకే, ఫిర్ ఏక్ బార్ హమ్ इसका अर्थ देखेंगे. सीख नीति. पर्वत पहाड़ शीश सर उठाकर लेपी ऊंचे ఎత్తైన, సాగర్ సముద్ర, లహరానా అలలు పైకి పొంగుట, గహరాయి లోతైనది, సమజ్ తెలుసుకొనుట తెలివి, ఉఠ్ లేచి, గిర్కర్ పడి, తరల్ చలించినట్టి, తరంగము అలలు, భర్లో నింపుకో, మీఠే తీయని, మృదుల్ కోమలమైన, ఉమంగ్ ఉల్లాసము, పృథ్వీ ధర్తి భూమి, ధైర్యము, నాచోడో వదలవద్దు, కితనాహి ఎంతైనా, భార్ బరువు, నబ్ ఆకాశము, ఫైలో వ్యాపించుట, డక్కులో కప్పివేయుము మోయుము, సారా మొత్తము, సంసార్ ప్రపంచము. और कुछ प्रश्न देखेंगे. पर्वत क्या कहती है? पर्वत तुम्हारे सिर को उठाकर ऊंचे बन जाने को कहते हैं. हमारे सिर को उठाकर ऊंचे बन जाने को कहते हैं. हमारे मन में गहराई लाने का संदेश कौन देता है? మన మనసులో లోతైనటువంటి ఆలోచనలు తెచ్చుకోమని మనకి ఎవరు చెప్తున్నారు? सागर. हमारे मन में गहरा लाने का संदेश समुद्र के द्वारा मालूम होता है. तरंग क्या कहते हैं? तरंगम ఏమంటుంది?
तरल तरंग क्या कहते हैं? हमारे मन में मीठे मीठे मृदुल उमंग, मृदुल उमंग, सुकोमल कोमल उमंग को भर लेने को कहते हैं। हमें अपने मन में कौन सा उमंग भर लेना है? हमारे अपने मन में మన మనస్సులో ఎటువంటి ఉత్సాహాన్ని నింపుకోవాలి, ఎటువంటి ఉల్లాసాన్ని నింపుకోవాలంటే हम अपने मन में मीठे मीठे उमंग भर लेना है। धैर्य न छोड़ने का संदेश क्या देता है? ధైర్యాన్ని వదిలిపెట్టవద్దు అనే సందేశం ఎవరిస్తున్నారు? धैर्य न छोड़ने का संदेश हमें पृथ्वी भूमि देता है। सिर पर भार रहने कैसा रहना चाहिए? सिर पर भार रहने पर कैसा रहना चाहिए? మనకి తలపైన భారం ఉన్నట్లయితే ఏ విధంగా ఉండాలి? हमारे मन पर सिर पर धैर्य रहने पर हम धैर्य नहीं छोड़ना चाहिए, उसे सहन कर हम जीवन बिताना चाहिए। पूरा संसार को ढक लेने का संदेश किसका है? మొత్తం ప్రపంచాన్ని మొత్తం కప్పివేయాలనే సందేశము ఎవరిది? यह पूरा संसार ढक लेने का संदेश आकाश का है, नभ का है। हम ऊंचे बन जाने का संदेश क्या देता है? మనము ఉన్నత స్థితికి ఎదగాలనే సందేశం ఎవరిస్తున్నారు? हमें ऊंचे बनने का संदेश पर्वत देता है। उठ उठ कर गिर पड़ने वाला क्या है? పైకి లేచి కింద పడేటువంటిది ఏమిటి? उठ उठ कर गिर पड़ने वाला क्या है? वह तो तरल तरंग है, तरल तरंग है। प्रकृति में जो कुछ है उनके द्वारा हम क्या सीख सकते हैं? प्रकृति में अनेक चीज़ हैं, जैसे पेड़ हैं, पर्वत हैं, झरने हैं, नदियाँ हैं और छोटी छोटी प्राणियाँ भी हैं, कुछ पक्षियाँ भी हैं, कोयल है और लताएँ हैं, चींटी हैं और चील है। इस प्रकार अनेक प्राणियाँ हैं। सभी प्राणियों से हम कुछ ना कुछ सीख सकते हैं। ప్రతి ప్రాణి నుంచి కూడా మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం। सपोज सूरज है, सूरज के द्वारा हम क्या सीख सकता है? जगना और जगाना सीख सकता है। మేల్కొనుట, ముందుగా మేల్కొనుట, అందరినీ మేల్కొల్పుట అనేది सूरज के द्वारा हमको मालूम होता है। और पेड़ के द्वारा परोपकार की भावना सीख सकते हैं। और लताओं के द्वारा తీగల వల్ల ఎలా తెలుస్తుంది? లతా के द्वारा हमको मिलजुल कर रहने का सीख मिलता है। కలిసిమెలిసి ఉండేటువంటి संदेशम మనకు लताओं के द्वारा मालूम होता है। और कुछ पक्षियाँ भी हैं, चींटी है, చీంటి माने तो చిన్న చీమ, बहुत छोटी सी प्राणी है चींटी। దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే यह चींटी तो अनुशासन में रहते हैं, अनुशासन में चलती हैं। वह चलने के समय एक लाइन पर चलती जाती हैं। అవి వెళ్ళేటప్పుడు ఒకే లైన్లో పోతూ ఉంటాయి, అంటే ఒక క్రమశిక్షణ। और श्रम करने का सीख भी हमको चींटी के द्वारा मिलता है। శ్రమ యొక్క నీతి కూడా, అంటే ఎప్పుడు కష్టపడుతూ ఉండాలనే నీతి కూడా మనం हम चींटी के द्वारा सीख सकते हैं। और कोयल के द्वारा तो अपने मीठी मीठी गाना से, कूक से सबको आकर्षित करते हैं। इसी प्रकार हम भी हमारे हम खाते समय मीठे शब्दों के द्वारा सब लोगों को हम आकर्षित कर सकता है, हमारे ओर आकर्षित कर सकता है। కోయిల అనేది తీయటి పాటలతో అందరిని ఆకర్షిస్తుంది। అలాగే మనం కూడా अपनी मीठी मीठी बातों से सबको आकर्षित कर सकते हैं। మన యొక్క తీయని మాటల ద్వారా అందరినీ ఆకర్షించుకోగలుగుతాం। इस प्रकार हम इस प्रकृति के द्वारा, प्रकृति में अनेक चीज़ें, अनेक प्राणियाँ हैं, सभी के द्वारा हम कुछ ना कुछ सीख सकते हैं। कभी सोहनलाल द्विवेदी के बारे में लिखो। सोहनलाल द्विवेदी का जीवन काल 1906 से लेकर 1988 तक है। और उन्होंने गांधीवादी हैं और उन्होंने अनेक रचना किए हैं। भैरवी, पूजा गीत, सेवाग्राम, प्रभाती और युगाधार, कुणाल, चेतना, बामसुरी और इस प्रकार अनेक ग्रंथ उन्होंने लिखा है। ओके, धन्यवाद।